రెండు రోజులుగా ఇండియా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతోంది. ఒడిశాలోని ఓటీవీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కృత్రిమ యాంకర్ను సృష్టించడంతో అందరూ సూపర్ అంటూ జబ్బలు తలుచుకుంటున్నారు. సరే, ఇంతవరకు బానే ఉంది. మరి అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు చేసే వారి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించారా? అవును బాబు, అవును. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది వచ్చేస్తే లక్షల్లో ఉద్యోగాలు ఊడిపోతాయనడంలో సందేహమే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదట జరగబోయేది ఉద్యోగాలు హాంఫర్డ్. సింపుల్గా చెప్పాలి అంటే, నిన్న ఓటీవీలో ఇవాళ కొత్తగా ఓ తెలుగు ఛానల్లో కనిపించిన కృత్రిమ యాంకర్లతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో యాంకర్ల ఉద్యోగాలు పోవటం ఖాయం. ఎందుకు? నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో కనిపిస్తున్న ఈ పొడగాటి మిషన్ పేరు మార్టీ. అమెరికా వంటి ధనవంతమైన దేశాల్లో షాపింగ్ మాల్స్లో ఇప్పుడు తెగ కనిపిస్తున్నాయి ఈ మార్టీలు. షాప్లో చిన్న గుండు పిన్నును కదిలించిన మార్టీ కనిపెట్టేస్తుంది. ఏదైనా వస్తువు గురించి అడిగితే దాని పుట్టుపూర్వోత్తరాలన్నింటినీ తీసి మనం ముందు పెడుతుంది. ఎక్కడైనా షాప్లో నీళ్లు కనిపిస్తే జారి పడతారు జాగ్రత్త అని కూడా మనుషుల్ని హెచ్చరిస్తుంది. అంత తెలివైంది ఈ మార్టీ. మార్టీ వచ్చిన తర్వాత షాపుల యజమానులకు పని చాలా సులభమైంది. అందులోనూ అత్యంత చవకైన మిషన్ కేవలం $35,000 వచ్చేస్తుంది. అమెరికాలో ఒక కారు ఖరీదు కంటే చాలా తక్కువ ఖర్చు ఇది. మార్టీ ఉన్న షాప్లో ఇక పని వాళ్ళతో పని లేదు. పప్పులు ఉప్పులు జారిపడ్డా షాప్ వాళ్ళను మార్టీనే పిలుచుకొస్తుంది. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. మార్టీ వచ్చిన దుకాణాల్లో మెల్లగా పని వాళ్ళ సంఖ్య తగ్గింది. సింపుల్గా చెప్పాలంటే అనేక చోట్ల చాలామంది వర్కర్స్ ఉద్యోగాలు పుష్కాకి అయ్యాయి. వాళ్ళను కొలువులోంచి ఊడబీకేసింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్టీ. మార్టీ దెబ్బతో అనేక మంది ఉద్యోగులు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. ఆందోళనలు, నిరసనలు కూడా చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటోలు ఈ నిరసనలకు సంబంధించినవే. మార్టీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోతోనే ఉద్యోగాలు ఊడిపోవడం మొదలయ్యింది అంటే రాబోయే రోజుల్లో ఉద్యోగాల పరిస్థితి ఏంటి? తాజాగా మన దగ్గర యాంకర్లు కూడా వచ్చేశారు. ఫ్యూచర్లో ఈ యాంకర్ కొలువుడు కూడా ఊడిపోవడం ఖాయం కదా? సందేహమే లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం మొదలైంది. ఆధునికతలో వేగం పెరిగింది. ఇప్పుడున్న ప్రపంచం మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా మారిపోబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమల్లోకి వస్తే దాదాపు 300 మిలియన్ల మంది ఉద్యోగాలు ఊడిపోతాయని ఓ సర్వే సంస్థ చెబుతోంది. ఈ ఏడాది మేలో 4,000 మంది ఉద్యోగాలు పీకేసింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఉద్యోగుల ప్లేస్లో రోబోలు వచ్చి పనిచేస్తాయి. మనుషుల సర్వీస్ తగ్గిపోతుంది. ఫలితంగా సంస్థలకు వేతనాల ఖర్చు తగ్గుతుంది. తక్కువ వేతనాలతో కంపెనీలు నడిపించడం మొదలు పెడతారు. కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. వైద్య శాస్త్రంలో పెను మార్పులు వస్తాయి. డాక్టర్ వర్చువల్గా ఆపరేషన్ చేయటం, బ్లడ్ టెస్ట్ లేకుండానే రోగాలను కనిపెట్టడం, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మరింత సులభం కావడం, నర్సులకు బదులు రోబోలు రావటం వంటి పరిణామాలతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే పరిస్థితి ఎక్కడి దాకా వస్తుంది అంటే, ఏఐని తయారు చేసిన వాడి ఉద్యోగాన్ని కూడా ఈ ఏఏ పీకేసే రోజు రాబోతుంది అన్నది ఇప్పుడు ప్రపంచ మానవ వనరుల సంస్థలు చేస్తున్న చర్చ. ఇప్పుడు మనల్ని అబ్బురపరుస్తున్న ఈ యాంకర్ లీసా, మాయాలు చూడముచ్చటగా ఉండొచ్చు. రేపటి శత్రువులు కూడా ఈ లీసా, మాయాలే. బి అవేర్. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.